రాష్ట్రాల్లో భానుడి భగభగలతో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. రోహిణి కార్తెకు ముందే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. ఏకంగా 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి ప్రతాపానికి రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. ఎండల సెగలకు జిల్లాలు సలసలా కాగిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఓవైపు ఎండలు, మరోవైపు తీవ్రమైన వడగాలులతో చుక్కలు చూస్తున్నారు. తెలంగాణలో ఎండల తీవ్రత మరీ ఎక్కువగా కనిపిస్తోంది. 10 ఏళ్ల రికార్డులను బద్దలు కొడుతూ నిన్న నిజామాబాద్ జిల్లా మెండోరాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2016 ఏప్రిల్ 22న నమోదైన ఉష్ణోగ్రత 45.1 డిగ్రీలే ఈ జిల్లాలో ఇప్పటి వరకు అత్యధికం. తాజాగా ఈ రికార్డు కాస్త నిన్నటితో బ్రేక్ అయింది. ఇక మరో 11 జిల్లాల్లోనూ 10 ఏళ్ల రికార్డును అధిగమించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 10 ఏళ్లలో ఏప్రిల్ నెలలో ఎప్పుడూ ఇంతలా భారీ ఉష్ణోగ్రతలు నమోదవ్వలేదు. గతంలో 45.3 డిగ్రీలే అత్యధికం. ఒక్క రామగుండం మినహా ఏ ప్రాంతంలోనూ 45.3 డిగ్రీలు దాటలేదు. అలాంటిది ఒక్కసారే 12 జిల్లాలో 45 నుంచి 46 మధ్య ఉష్ణోగ్రతలు నమోదవటంపై ప్రజలు అల్లాడిపోతున్నారు. అటు ఒక్కసారిగా పెరిగిన ఎండల తీవ్రతతో అధికారులు, పర్యావరణవేత్తల్లో ఆందోళన వ్యక్తమైంది. ఇక రాష్ట్రంలో ఎండలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని, వడగాలులు కూడా వీస్తాయని తెలిపింది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరో 3 రోజుల వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు ఇవాళ్టి నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఇక అటు ఏపీలోనూ సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని, ఇలాంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 45 డిగ్రీలు దాటుతున్నాయి. అటు ఎండ తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రాకపోవటమే సేఫ్ అని అధికారులు చెబుతున్నారు. ఇక మాడు పగిలే ఎండలు కొడుతుండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దాహం వేయకపోయినా తరచుగా మంచినీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి పానీయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని, తప్పనిసరి అయితే బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ లేదా కళ్లద్దాలు వాడాలని సూచిస్తున్నారు.